బాగున్నారు సార్. చాలా బాగున్నామండి. గోల్డ్ రేట్లు పెరుగుతా ఉంటే మీ ఇలాంటివి ఈ బిజినెస్ ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. అంతేనా? ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. సో కానీ ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తరిగేదైతే కాదండి. అంటే ఒక పక్కన మీకు ఇది గుడ్ న్యూసే, యాక్చువల్గా మీరు బిజినెస్లో ఉన్నారు, గుడ్ న్యూసే. బట్ ఇంకొక బ్యాడ్ న్యూస్ అనిపిస్తా ఉన్న విషయం ఏంటంటే, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అందరికీ, ఇండియన్స్ అందరికీ కొన్ని రోజులు మటుకు గోల్డ్ అనేది కొనటం ఆపండి, మన ఫారెక్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మన ఇండియన్ జీడిపి పెంచుకోవడానికి అది హెల్ప్ అవుతుంది, కొనొద్దు అని అంటే కొన్ని పాయింట్స్ చెప్పి దీన్ని కూడా ఒక ప్రధాన పాయింట్గా చెప్పారు కదా. మీకు ఇది ఏమైనా నెగిటివ్గా అనిపిస్తుందా? మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది ఇది? నాకైతే ఇబ్బంది ఏమి అనిపించట్లేదండి. సహజంగా గోల్డ్ షాపులకి అయితే ఆల్మోస్ట్ ఆ ప్రభావం అయితే కేవలం ఒక 48 అవర్స్లోనే కనిపించిందండి. ఎందుకు అంటే ఆల్రెడీ 2 days బ్యాక్ జరిగిన మోదీ గారు 1 year పాటు కొనొద్దు అని ప్రమాణం చేయండి అనే వర్డ్ ఎంత వైరల్ అయిందంటే, సో మా బిజినెస్ మీద ఎఫెక్ట్ పడింది ఖచ్చితంగా. నాదనే కాదండి, గోల్డ్ షీట్ అని కాదు, గోల్డ్ అని కాదు, మొత్తం అతలాకుతలం అయిపోయింది. దట్టు రీసెంట్గా ఈరోజు మార్నింగ్ కూడా గవర్నమెంట్ వచ్చేటప్పటికి 5% ఉన్న దిగుమతి సుంకాన్ని ఒక్కసారిగా 15% పెంచేసింది. అంటే ఆల్మోస్ట్ ఆ భారం ఎవరైనా పడుతుంది, ప్రజల మీదే పడుతుంది. అంటే ఏంటి, గోల్డ్ రేట్ పెరిగింది అని చెప్పకుండా ఈ వర్డ్తో పెరిగిపోయింది ఆటోమేటిక్గా. అవును. సో అంటే మీ అనాలిసిస్ ప్రకారం రీజన్ ఏమైంటుంది అనుకుంటున్నారు? అంటే ఇది నా పర్సనల్ ఇష్యూ అండి. అంటే ఆల్మోస్ట్ మోదీ గారు 2014లోనేమో మన దేశానికి ప్రధాని అయ్యారు. అప్పట్లో 57.4 ఎంతో ఉంది, ఇది మన డాలర్ వాల్యూ. సో రీసెంట్గా వచ్చేటప్పటికి 95 దగ్గర ఎండ్ అయిందండి. ఐ థింక్ నా అనాలిసిస్ ప్రకారం అయితే ఇంకొక 4-5 monthsలో మనం ఇలా గోల్డ్ దిగుమతిని చేసుకుంటూ పోతే, ఎందుకంటే మన ఇండియాలో చిన్న ఫంక్షన్ అయినా, చిన్న పూజా కార్యక్రమం ఏదైనా కానీ ఎమోషన్ గోల్డ్ అంటే లేడీస్కి, అవును, అది లేనిదే ఏదీ జరగదండి. సో దాన్ని బట్టి ఆలోచిస్తే ఇదేం ఆగేది కదా. వచ్చే 2 నెలల్లో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఈ ఇయర్కి సంబంధించి. సో అది కూడా ఒక అనాలిసిస్ ప్రకారం వాళ్ళ ఆలోచన, అంచనా. ఓకే. అంటే ఇప్పుడు 99 కొట్టినోడిని సెంచరీ చేశారంటారు. కరెక్ట్. సో 100 రూపాయలు అయితే మన ఇండియన్ పరిస్థితి ఏంటి, అప్పుడు మోదీ గారి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు 99 దగ్గర ఆగటం వేరు, 100 రూపాయలు అయింది డాలర్ అంటాం వేరండి. సో దాన్ని కంట్రోల్ చేయడానికని నా ఒపీనియన్ అండి పర్సనల్గా, అంటే మాకున్న సర్కిల్లో. ఇప్పుడు గోల్డ్ అనేది ఈ ఇండియన్ ఎకానమీని కానీ, డాలర్ వాల్యూని కానీ ఎట్లా మారుస్తుంది అంటారు మీరు? అంటే చాలా మందికి అది అర్థం కాని విషయం కదా. అవునండి. ఎట్లా మారుతుంది గోల్డ్ వల్ల ఇదంతా ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటారు? అంటే ఖచ్చితంగా కదండి. ఇప్పుడు 80% మనకి పైనుంచి రావాల్సింది. 80%, 80% బంగారం దిగుమతి పైన విదేశాల నుంచి తీసుకురావాల్సింది. అంటే దాన్ని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని డాలర్ రూపేణనే మనం వాళ్ళకి పే చేయాలి కదండి. ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? సో అలాగే మన జీడిపి కూడా ఆటోమేటిక్గా దిగిపోతుంది. సో అది కూడా చాలా ముఖ్యమైన ప్రభావం. ఇదే కాదు, ఇంకా చాలా కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. కానీ బంగారం మీదే మాత్రమే, ఎందుకంటే టూ మచ్ కాస్ట్. వరల్డ్లో దేనికి లేని విలువ ఈ బంగారానికే ఉందండి. ఓకే. ఎందుకంటే డైమండ్ కూడా మా దగ్గర కొంటే మా దగ్గరే కొనమంటారు. సో బంగారం అలా కాదండి, ఏ మెటల్కి లేని ప్రాముఖ్యత దానికే ఉంది. ఎక్కడ కొన్నా, ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా తిరిగి అమ్ముకునే అవకాశం ఉంది. ఒకే ఒక్క మెటల్ గోల్డ్ అండి. దట్టు ఈ మధ్య నాకు తెలిసి నేను వచ్చిన తర్వాత ఈ గత కొన్ని సంవత్సరాలుగా బంగారాన్ని ధరించడం కన్నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే ఎలాగంటే సహజంగా ఇప్పుడు 15 లక్షల రూపాయలు అంటే ఇంతే ఉంటుంది బిస్కెట్, దాన్ని సేఫ్ సైడ్. అంటే ఎందుకంటే పెరగడమే కానీ తగ్గడం కాదు కదండి. బ్యాంకు వడ్డీ రేట్లు చూసుకున్నా కానీ, ఇంకోటి అవనివ్వండి, ఏదైనా బంగారం ఈజ్ ద సేఫెస్ట్ మెటల్ అండి ద వరల్డ్లోనే, మన ఇండియాలోనే కాదు. సో ఖచ్చితంగా దాన్ని వచ్చే దిగుమతిని ఆపడం కోసం ఈ ప్రయత్నం అండి. ఓకే అని అనుకుంటున్నాను నా పర్సనల్ ఇది. ఓకే. సో మీ దృష్టిలో గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ పరంగా పనికొచ్చే ఒక ఆర్నమెంట్ అంటారా, లేకపోతే ధరించి దాన్ని మనం ఒక మనల్ని మనం షోకేస్ చేసిన ఒక స్టేటస్ సింబల్ అంటారా? అది అంటే మీరు ఎక్కువగా గోల్డ్కి ఎలా డిఫైన్ చేస్తారు మీ దృష్టిలో? డిఫైన్ చేస్తారంటే మీకు తెలియదు ఏముందండి, మన ఇండియాలో ఆడవాళ్ళు ఖచ్చితంగా బంగారాన్ని ప్రతిదానికి యూజ్ చేస్తారు. స్టేటస్ సింబల్ అది పెట్టుకుంటే అదొక ఫీల్ అండి. సో స్టేటస్ సింబలే కాదండి, వాళ్ళు ఇష్టంగా చూసుకునేది బంగారం. మీకు తెలియదు ఏముంది అది. సో నేను అంటుంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎక్కువ చూడాలంటారా గోల్డ్ని? ఆర్ ఇండియన్ ట్రెడిషన్లో మీరైతే మార్కెట్ చూస్తున్నారు కాబట్టి, ఇండియన్స్ మెంటాలిటీలో గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లాగా ఇప్పుడు ఎక్కువగా ఉందా, లేదంటే ఇటు స్టేటస్ సింబల్ లాగా మన హుందాతనాన్ని చూపించుకోవడం కోసమో, లేకపోతే మన అందంగా రెడీ అయినప్పుడు చూపించుకోవడం కోసమో ఎక్కువ చూస్తున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది అందం అనేది ఒకప్పుడు ఉండేదండి. గత 15-20 సంవత్సరాలుగా ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ కింద దీన్ని వాడుతున్నారు. ఓకే. ఒకప్పుడు మటుకు కేవలం ఇంట్లో ఉన్న మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి కొంతవరకు మాత్రమే దాచుకునేవారు. ఈ 15-20 yearsగా ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ బిస్కెట్ రూపేణా మాత్రమే ఎక్కువ మంది దాచుకుంటున్నారండి. ఎందుకంటే ఈజీ పర్పస్ అండి. ఎందుకంటే నేను వచ్చి 28 years ఫీల్డ్కి. సో ఇప్పటివరకు మధ్యలో ఎక్కడ కూడా తగ్గింది లేదండి. నేను ఫీల్డ్కి వచ్చినప్పుడు 420 రూపాయలు గోల్డ్ అండి, ఈరోజు ఎక్కడ ఉందండి? సో అంటే సహజంగా ఈ 20 yearsలోనే చాలా మార్పులు జరిగినాయి.
అలాగే బంగారానికి సంబంధించినటువంటి చాలామంది కొత్త కొత్త మోడల్స్ని క్రియేట్ చేయడం, అలాగే ఒకప్పుడు కాసుల పేరు చేయించుకోవాలంటే ఎక్కడికో ఒక కారీగర్ దగ్గరికి వెళ్ళి సో ఆయన్ని బతి నడిచాలి. కానీ ఇప్పుడు మార్కెట్ అంతా ఓపెన్ అయిపోయింది, వేస్టేజెస్ ఓపెన్ అయిపోయినాయి, మేకింగ్ చార్జెస్ ఓపెన్ అయిపోయినాయి, మార్కెట్లో గోల్డ్ రేట్ కూడా ఓపెన్ అయిపోయింది. సో ఇవన్నీ ప్రకారం ఏంటంటే ఆటోమేటిక్ దానికి ఒక డిమాండ్ వచ్చేసింది, క్రియేట్ చేశారు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, మా జ్యువెలర్స్ అనే మీ కాన్సెప్ట్ ఏంటి ఎగ్జాక్ట్గా చెప్పండి నాకు. యాక్చువల్గా మా జ్యువెలర్స్ అనేది నేను ఫౌండర్నండి. సో బేసిక్గా కానీ దీనికి మూలాలు అయితే 4 fathers ఉన్నారు. మీ కాన్సెప్ట్ ఏంటి? వాట్ ఈస్ యర్ గోల్డ్ కాన్సెప్ట్? మా కాన్సెప్ట్ అంటే లోపలంతా కాపర్ వస్తుందండి, పైన 24 క్యారెట్ లేయర్తో చేస్తాం. సో లోపలంతా కాపర్ ఉంటుంది, పైన 24 క్యారెట్ల శుద్ధమైన బంగారంతో తాపడం చేస్తాం. గోల్డ్ షీట్ గోల్డ్ షీట్ అంటారు. అంటే యాక్చువల్గా గోల్డ్ షీట్ అనేది ఈ 10 years బ్యాక్ నేను కొంచెం వచ్చిన తర్వాత కట్టు గాజులు అంటారు పూర్వకాలం నుంచి. 100 years బ్యాక్ నుంచి కూడా కట్టుగాడు, అది కూడా మా కృష్ణ అటువైపు తెలుసండి. ఇది మా ఆంధ్రాలో కృష్ణ, అటు భీమవరం, కాకినాడ, సో అటు సైడ్ అందరికీ పరిచయమైన వస్తువు. ఇప్పుడు కాదండి, గత 100 సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్నది. మా 4 fathers అందరూ కూడా ఇదే వర్క్ అండి. సో ఒకటి మాట్లాడటం మీరు ఏం ఫీల్ అవునంటే ఏం లేదండి, చెప్పండి. మీ కాన్సెప్ట్ని నేను పైన పట్టారో లోన్ లొట్టారో అన్నాను అనుకోండి, అది దాన్ని మీరు అది నేను ఒప్పుకుంటానండి. బట్ మీరు పైన పటారం లోన లొటారం అన్నారండి. సో అందరికీ అందుబాటులో ఉండాలి అనేది నా ఉద్దేశం అండి. ఒకసారి వాడి చూసిన వాళ్ళు ఎవరైతే ఆ మాట అనరు. ఎందుకంటే ఇప్పుడు కూడా 100%లో 999.09 వరకే నేను జనాల దగ్గరికి తీసుకెళ్ళగలిగాను. ఎందుకంటే ఓన్లీ ఒక నీటి బంధు వరకే నేను చేసిన ప్రయత్నంలో నా 28 ఏళ్ల నా ఈ ప్రయత్నం ఇప్పుడు కొంతమందికే తెలుసు. అది కూడా ఒక 1% మాత్రమే తెలుసండి. 99.99 ఇంకా ఎవరికి తెలియదండి మార్కెట్లో. ఒక గోల్డ్ షీట్ ఉందని, ఒక కట్టుగాజులు ఉందని, కేవలం మా వైపు ఉన్నదాన్ని ఇప్పుడు తెలంగాణలోకి విస్తరించానండి. ఇప్పుడు 3 బ్రాంచులకి వచ్చాం. ఓకే, అంటే నేను ఇది నా మాట అనట్లేదు సార్. మీలాంటి వాళ్ళు ఒక కొత్త ట్రెండ్ తీసుకొని వచ్చి మార్కెట్లోకి వస్తా ఒక పబ్లిక్కి కొత్త ప్రోడక్ట్ని అందిస్తున్నప్పుడు ఈ రియల్ గోల్డ్ ఏదైతే ట్రెండ్ నడుస్తుందో గోల్డ్ జ్యువెలరీ వాళ్ళు ఇలాంటి కమెంట్స్ చేసుకుంటా అదొక ఇట్లాంటి సిస్టమ్, దాని మీద పోకండి, నమ్మకండి అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. డెఫినెట్గా వస్తుంది, అది మీరు కూడా వినే ఉంటారు. సో వాళ్ళకి ఆన్సర్గా నేను మిమ్మల్ని అడుగుతున్నా, అంటే అలాంటి మాటలన్నిటికీ ఆన్సర్గా మీరు ఏం చెప్తారు అనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే సహజంగా 100 గ్రాములు అయ్యే వస్తువు నేను 10-12 గ్రాములకు చేస్తున్నానంటే ఆ మాటానికి ఏమంటారండి? సో వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటేనండి, ఎవరి వ్యాపారం వాళ్ళది. మీరు ఇప్పుడు చాలామంది మీ దగ్గరికి రావాలి మీరు అనుకోవచ్చు, వచ్చిన వాళ్ళు పోగులు కొనుక్కునే వాళ్ళు పోగులే కొనుక్కుంటారు. వాళ్ళకి ఆ షోరూంలో ఉన్న పెద్ద వస్తువు మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మన ఆర్థిక స్థితిగతులు అందరికీ ఒకేలా ఉండవు కదండి. సో ఆ స్థితిగతులను బట్టి ఒక్కొక్కళ్ళు 1 గ్రామ్ కొనుక్కుంటారు. అంటే బయట బెంటెక్స్ అని, సో 1 గ్రామ్ అని, సో యూజ్ అండ్ త్రో ఐటమ్ ఉంటుంది. సో ఇప్పుడు రీసెంట్గా మార్కెట్లో ఈ గోల్డ్ రేట్ పెరిగిన తర్వాత సిల్వర్ జ్యువెలరీ ఎక్కువైపోయింది. సో సిల్వర్ జ్యువెలరీలో కూడా సో అదొక స్టేటస్ సింబల్ కింద యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అవి కూడా మార్కెట్లో బాగా హల్చల్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ రేటు పెరిగిన తర్వాతే అవి వచ్చినాయి. 4 years బ్యాక్ కూడా ఈ సిల్వర్ జ్యువెలరీ అనేది లేదండి అసలు. ఈ 2-3 yearsలో లాస్ట్ మనం ఒక 3 years బ్యాక్ వచ్చిన ఈ కరోనా తర్వాత నుంచే ఇవన్నీ వచ్చినాయండి. కానీ నాది ఇప్పటిది కాదు కదండి, 100 years నుంచి రన్ అవుతుంది. నేను విజయవాడలో షోరూమ్ పెట్టి 6 years అవుతుంది, హైదరాబాద్లో పెట్టి 8 months అవుతుంది. సో ఇంత దూరం జర్నీ చేశాను అంటే నాకుండే బిజినెస్ నాకు ఉన్నట్టేగా. బిజినెస్ ఉంటుందండి, నేను కాదనట్లేదు. సరే ఒక మాట అడుగుతా, స్ట్రైట్గా ఒక మాట అడగండి. ఇప్పుడు ఇన్ని రోజులు ఉండేది ఏంటంటే గోల్డ్ ఉంటుంది, రోల్డ్ గోల్డ్ అనేది ఒకటి ఉంటుంది. రెండిట్లో డిఫరెన్షియేషన్. రోల్డ్ గోల్డ్ అనేది అందరికి తెలిసిన మాటే, అందులో పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు, చిన్న రేట్లో కొనుక్కుంటారు, ఓపెన్గా తిరుగుతారు. అది మనకు తెలుసుకోవడం రోల్డ్ గోల్డ్ అనేది ఆల్మోస్ట్ కనపడుతుంది. గోల్డ్ అనే దానికి ఒక ప్యూరిటీ మార్క్ ఉంది, 916 హాల్ మార్క్ అనే దానికి ఒక ప్యూరిటీ మార్క్ ఉంది. సో రెండింటి మీద ఒక నమ్మకం ఉంది, ఇది అది అదే డిఫరెన్స్ చేసుకోవడానికి నమ్మకం ఉంది. ఇప్పుడు గోల్డ్ షీట్ జ్యువెలరీ మీరు అంటున్నారు కదా, మీ మీద ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటారంటే 10 grams ఐటెంలో 1 gram గోల్డ్ మీరు చేస్తున్నాం అంతే కదా. మిగతా 9 grams అనేది మీరు కాపర్ ఇది వాడతారు. సో ఈ 1 gram అనేది ఎలా నమ్మాలి? దీనికి ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? వెయిట్ని బట్టి అండి. ఇప్పుడు 10 grams, ఇప్పుడు 30 grams ఐటమ్ ఉందనుకోండి, 3 grams అండి. అదే నేను అంటుంది, అది ఎలా నమ్మాలి అంటున్నాను. మీకు వెయిట్, మీకు వస్తువుతో పాటు మీకు వస్తుంది కదా. నేను అడిగేది ఏంటంటే 10 grams వస్తువు నేను కొన్నానండి, 10 grams అది మీరు వెయిట్ వేసారు, 10 grams ఉంది. 10 grams ఉంది, కానీ దానిలో 1 gram ఉంది. నేను క్లియర్గా ముందే మెన్షన్ చేస్తున్నాను. మీరు మెన్షన్ చేస్తున్నారు, మీ నోటి మాట మీద నేను నమ్మలేను కదా. వెయిటేజ్ చూపిస్తున్నాను కదా. ఎలా చూపిస్తున్నారు? దాని మీద మీకు అన్ని వచ్చిన కస్టమర్కి అదే కదా. మీరు ఇప్పుడు 4 set బ్యాంగిల్స్ అని ఉంటాయండి, 46 grams ఉంటాయి. అవును. సో వాటిని మేము 5 grams తీసుకుంటాం. అవును. సో దానిలో 3 grams ఉంటుందని దాని మీద ప్రతి బ్యాంగిల్ మీద అడుగున మెన్షన్ చేస్తా. R2.5 అంటే మీరు ఎప్పుడు వచ్చినా కానీ R అంటే రిటర్న్, 2.5 రిటర్న్ ఖచ్చితంగా ఉంటుంది. దాని మీద మార్కింగ్ ఉంటుంది. నా ప్రతి ఐటమ్ మీద 3 branchesలో ఉన్న ప్రతి వస్తువు మీద మా అని లోగో ఉంటుంది. దాని మీద రాగి కాపర్తో అంటే రాగితో అనే ఒక సింబల్ కూడా ఉంటుంది. ఎందుకు వేస్తున్నాను అంటే ఈ రెండు ఖచ్చితంగా నా రాగితో అని
ఎందుకు వేస్తున్నానంటే ఖచ్చితంగా అప్రైజర్లో కూడా అందనంత అద్భుతంగా ఉంటాయి నా వస్తువులు. రాగితో అని వేయకపోతే నేను ఇంకొక మంత్లీ ఒక 2-3 crores ఐటమ్ నేను సేల్ చేయొచ్చు. బట్ ఎథిక్స్ అనేది ఉంటాయండి. అంటే మా తాతలు మా నాన్నగారులు వాళ్ళు నాకు కొన్ని వాల్యూస్ ఇచ్చారు. సో ఇది ఖచ్చితంగా మనలాంటి స్వర్ణకారులే చేస్తారు. సో అక్కడ ఉండేది కూడా ఇబ్బంది పడకూడదు. సో ఖచ్చితంగా దీని మీద ఆ వస్తువు పేరు రాయండి అని. దట్టు ఇంకొకటి, నా వస్తువులన్నీ కూడా కేవలం ఒక స్వర్ణకారులు స్వహస్తాలతో చేయాల్సిందే, ఏది మిషనరీ మీద అవ్వదు. కరెక్టేనండి, నేను కాదంటలే. ఇప్పుడు 916 హాల్మార్క్ ఏదైతే కీడియం ఇదేస్తారో అది ఒక అప్రూవ్డ్ దీని నుంచి వస్తుంది కదా, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది దాన్ని అప్రూవ్ చేసేది. ఖచ్చితంగా ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. బట్ మీరు వేసుకుంటున్న స్టాంపు మీరు ఓన్గా వేస్తుంది. మేము ఓన్గా వేస్తాం. సో దాన్ని ఎలా నమ్మాలంటే యాజ్ ఏ కస్టమర్గా నేను ఎలా నమ్మాలి? మీరు 2 grams అంటే 2 grams గోల్డ్ ఉందా లేకపోతే లేదా? మీరేమంటారంటే నేను రిటర్న్ తీసుకున్నప్పుడు ఇంత ఇస్తా అంటున్నారు కదా, నేనేమన్నా సరే రిటర్న్ ఇచ్చే ఆలోచనే లేదు నాకు. లేదు. బట్ నా దగ్గర ఉన్న గోల్డ్ ఇంతది అని నేను నమ్మడానికి నాకు అది ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎట్లా అంటే, ట్రస్ట్ ఫ్యాక్టర్ మీకు వెయిట్ వేసి చూపిస్తాను కదా, కస్టమర్కి వచ్చినప్పుడు మా షోరూమ్కి వచ్చినప్పుడు దాన్ని వెయిట్ వేసి సోన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే ఇస్తాం మేము. గబగబా వాళ్ళు ఏదో వీడియోలు చూస్తూ దాన్ని చూస్తే మన దగ్గరికి రావట్లేదండి. సో వచ్చిన వాళ్ళని చాలా జాగ్రత్తగా సో దానికి సంబంధించిన వెయిట్, దాని తాలూకు స్టోన్స్ అన్ని కూడా వివరించిన వెయిట్ అనేది హోల్ ఆర్నమెంట్ చేస్తున్నారు, అందులో ఇంత 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 గోల్డ్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది అని మీరు చెప్తున్నారు. చెప్తున్నాను కదా, చూపిస్తున్నాను కదా. ఎలా చూపిస్తున్నారు? వెయిట్ వేసి చూపిస్తున్నా. సో 10 అంటే మీరు గోల్డ్ తీసి దాంట్లో వెయిట్ వేయలేరు కదా. అలా చేయలేమండి. అలా ఎందుకు చేయలేము అంటే యాక్చువల్గా దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా అయ్యింది. మన తెనాలి మా మ్యానుఫ్యాక్చర్కి ఒకళ్ళిద్దరిని రమ్మన్నాను. సో చూసుకున్నారు. ఓకే. సో ఇప్పటికీ స్టిల్ అది ఎవరికి నా డౌట్ ఉంటే మన మా మ్యానుఫ్యాక్చర్ రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలా కదండి, ఒక కామన్ మ్యాన్ కి నేనేమంటున్నానంటే మీ ప్రోడక్ట్ కొనాలంటే ఇలాంటి భయాలు ఉంటాయి కదా. గోల్డ్ అంటే ఒక ఇది ఉంటుంది. భయాలు కాదు, మా దగ్గరికి వచ్చే 10 customers లో 9 members కి ఆ డౌట్ తోనే వస్తారు. కానీ వాళ్ళు మేము సాటిస్ఫై చేసి ఈ రోజు ఈ స్థాయికి దీన్ని ఈ రేంజ్ లో తీసుకెళ్ళగలిగాం. ఓకే, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాండి. మీరే కాదు, ఇది నాకేం కొత్త ఏం కాదు. మీరు ఇప్పుడు ఇక్కడ ఏదో వీడియోలో అడుగుతున్నారని కాదని చూసే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా మా 2 షోరూమ్లకు వచ్చిన అందరూ కూడా ఈ డైలాగ్ అడిగిన తర్వాతే కొనుక్కుంటారు. వాళ్ళు 100% సాటిస్ఫై అయిన తర్వాత చెప్తాం. వాళ్ళు అడగకపోయినా మేము చెప్తాం. ఎందుకు అంటే దాని వివరం తెలియాలండి. మాకు ఈ రోజుతో సేల్ చేసాం కాదు, వచ్చే 10 సంవత్సరాలు దీనికంటే ఒక బ్రాండింగ్ కలగాలి అంటే వచ్చే 10 ఏళ్ళ తర్వాత దీని గురించి అడగకూడదు అనేదే నా ఒపీనియన్. మా స్టాఫ్తో కూడా వీక్లీ నేను మీటింగ్లో చెప్పే ఫస్ట్ వర్డ్, కస్టమర్ అని ఎవరైనా రాగానే ఇందులో కాపర్ ఉంటుంది, ఎంత వెయిట్ వస్తుంది, అలాగే ఇది బ్లాక్ అవుతుందా రెడ్ అవుతుందా, బైబ్యాక్ ఏంటి, బయట ఎందుకు తీసుకోరు, బ్యాంక్లో ఎందుకు పెట్టుకోరు. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే ఐటమ్ని వాళ్ళని సేల్ చేయమని చెప్తా. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని తెలియదు కదా, అవగాహన లేని పరిస్థితి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ వీటిల్లో చూసి వస్తున్నారు మా దగ్గరికి. అవన్నీ చెప్పిన తర్వాతే నేను సేల్ చేయిస్తా. ఫస్ట్ నేను ప్రతి మీటింగ్లో మా 3 మీటింగ్లో కూడా మార్నింగ్ రాగానే అదే ఒకటి చెప్తా, ఎన్నిసార్లైనా చెప్తా, బోర్ కొట్టకుండా. దట్టు నేను కూడా అప్పుడప్పుడు వింటుంటా, నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి ప్రత్యేకంగా చెప్తుంటా. ఓకే ఓకే. ఇప్పుడు మీరు వేసే స్టాంప్ అయితే ఉంటుందో అది హుక్ మీద ఉంటుందా? ఖచ్చితంగా ప్రతి వస్తువు మీద ఉంటుంది. ఆ వస్తువు ఎక్కడ హుక్ మీద ఉంటుందా? హుక్ మీద ఉంటుంది, బ్యాంగిల్ కింద ఉంటుంది, చైన్ లోపల ఉంటుంది, నెక్లెస్ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఓకే, హారాల అంచున ఉంటుంది, రింగుల్ చైన్ మీద ఉంటుంది, బ్లాక్ బీట్ లాకెట్ల మీద ఉంటాయి. ప్రతి వస్తువు మీద. దాన్ని ఎవరు మళ్ళీ తీసుకొని ట్యాంపర్ చేయడానికి? ట్యాంపర్ చేయకూడదు. యాక్చువల్గా నేను లేజర్ మార్క్ అయితే పోద్దండి, స్టాంప్తో కొడతాను నేను. అంటే లైఫ్ టైం ఉంటుందండి. ఉంటుంది. ఆ పార్ట్ వరకు కట్ చేసి అక్కడ మళ్ళీ గోల్డ్ ఏదైనా అంటించేసారు అనుకోండి 916 అనేసి, అప్పుడు దాన్ని ఏంటి వాళ్ళు మిస్యూజ్ చేయగలరు కదా? చేయొచ్చండి. గీకితే అప్రైయర్కి అర్థమైపోతుంది. ఓకే, ఖచ్చితంగా అప్రైయర్ కాదు, అది కూడా సీనియర్ అప్రైయర్లకు అర్థమవుతుంది. సో అందువల్లే నాది క్లిక్ అయిందండి యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు 1 gram ఉందండి, షై ఫీల్ అవుతారు బయటికి వెళ్ళాలి అంటే. సిల్వర్ ఉందండి, ₹1,00,000 పెట్టుకున్నా కానీ మనసులో ఏముంటుందండి, ఇది సిల్వర్ అనే ఫీల్ ఉంటుందిగా. బట్ మాది ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు కాసుల పేరు ఉందండి, 75 grams అవుతుంది, మా దగ్గర 11 grams 12 grams అయిపోద్దండి. బట్ మేము ఇచ్చే బిల్లులోనూ గోల్డ్ అనే ఉంటుంది, ఖచ్చితంగా గోల్డ్ ఫీల్ ఉంటుంది. ఒక స్వర్ణకారుడే చేస్తాడు. సేమ్ దాన్ని ఎన్ని విభాగాలకైతే గోల్డ్లో ఎన్ని విభాగాలకైతే వెళ్ళి వస్తుందో అదే వర్కర్ దీన్ని కూడా చేస్తాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, మీరు ఏమనుకుంటున్నారు చెప్పాలి. ఏమనుకోండి, మీరు అడగండి. ఇలాంటి ఒక ప్రోడక్ట్ తెచ్చి, అంటే గోల్డ్ అనేది ఒక స్టేటస్ సింబల్ అని మీరు అంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటున్నారు, అంటే చాలా మందికి అది ఒక స్టేటస్ సింబలే, ఎంత ఉంటే అంతవరకు. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు నేనున్నాను ₹1,00,000 పెట్టి నిజంగా గోల్డ్ కొనుక్కుంటున్నాను, నాకు ఎందుకు కొనుక్కుంటానంటే ఒక ఇదేనే ఒక అప్పర్ హ్యాండ్ ఉండాలి, నాకంటే ఒక సొసైటీలో రికగ్నిషన్ ఉండాలి, మా చుట్టాలు ఉండాలి అని అనుకుంటాను కదా. ఇప్పుడు మీరు ఎలాంటి ప్రోడక్ట్ తెచ్చి సేమ్ నేను ₹1,00,000 పెట్టి ఇంకోళ్ళు 10,000లో కొనుక్కుంటున్నారు, నా పక్కన తిరుగుతున్నారు అనుకోండి మార్కెట్లో, నాకు అది నచ్చదు కదా ఆబ్వియస్లీ. సో మీరేమన్నా ఇట్లాంటి వాటికి అంటే అట్లాంటి సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి మీరేమైనా విలన్ లాగా కనపడే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ కనిపించడం మొదలైందండి, ఒక 2 years నుంచి కనిపిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలామంది జ్యువెలరీ షాప్లో వాళ్ళు కానీ ఇలా చేస్తే ఎట్లా బ్రదర్, ఇలా చేస్తే ఎలా. సో ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ అండి, ఎందుకంటే ఇందులో నేను చెప్పడం కాదు,
ఆల్మోస్ట్ నా రివ్యూస్ కూడా మీరు అన్నీ చూస్తూనే ఉంటారు. సో నేను ఎక్కడి నుంచి ఈరోజు ఈ జర్నీ చేస్తున్నాను, విజయవాడలో షోరూమ్ పెట్టిన తర్వాత ఈ 6 ఇయర్స్గా నేను చేసిన డెవలప్మెంట్ ఐటమ్స్లో కూడా ఇప్పుడు మీరు ఊహించినవండి. ఒకప్పుడు గాజులు మాత్రమే చేసేవాళ్ళు మా ఫ్యామిలీలో. సో అక్కడి నుంచి పూర్తిగా మార్చేశారు. ఈరోజు ఇప్పుడు పుడకలు, గాజులు, వంకీలు, హారాలు, బీట్స్ హారాలు, వడ్రాణాలు, పూల జడలు, జడకుప్పులు, పట్టీలు అన్నీ కూడా వచ్చేసినాయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే నేను పడ్డ శ్రమ అండి. అందరికీ అందించాలి అనేదే కళ. వచ్చే 10 సంవత్సరాల్లో బంగారానికి మా అనే ఓటు తగిలించాలనేది నా కళ అండి. మా బంగారానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం కావాలి. నేను సంపాదించాలనుకుంటే ఈ పాటికి నాకు వచ్చిన బ్రాండింగ్కి బోల్డ్ అని ఫ్రాంచైజీలు ఇచ్చుకోవచ్చండి, లేదు ఇంకొక చిన్న చిన్న స్టోర్స్ కూడా నేను పెట్టుకోవచ్చు. బట్ పెట్టకుండా కేవలం 2 షోరూమ్స్తో ఇంకా పాకులాడుతూ ఉన్నా. ఎందుకంటే ఇది బయటికి వెళ్ళింది అనుకోండి ఆటోమేటిక్గా ఐస్ ఎలా, ఒకప్పుడు మన పూర్వకాలం రాజుగారు ఐస్ ఎలా, సో అలా అవుతుందని నేను ఇప్పుడు కూడా ఎవరికి B2B ఇంతవరకు నేను చేయలేదండి. ఓకే, ఎవరికి కూడా ఇవ్వను. ఎందుకంటే ఉన్నంతలోనే నేనే చేసుకోవాలి. అందుకని బయట ఇంకొకటి బయట ఎక్కడ కూడా దొరికే ప్రొడక్ట్ కాదండి, కేవలం మా తెనాల్లో మాత్రమే తయారీ ఐటమ్ ఇది. ఇప్పుడు ఒక 500 రూపీస్ నోట్ బండిల్ ఉందండి, ఓకేనా, అన్ని నోట్స్ బండిల్ ఉంది. ఆ బండిల్ మీకు ఇస్తాను, దాన్ని ఏమంటారు మీరు? 500 నోట్స్ డబ్బు కట్ట అంటారు. ఇప్పుడు లోపల డూప్లికేట్ నోట్ పెట్టి పైన ఒక 500 నోట్, కింద 500 నోట్ పెట్టి మీకు ఇచ్చాను అనుకో, ఇచ్చారు, మీరు దాన్ని ఏమంటారు? డూప్లికేట్ అంటారు. డూప్లికేటే కదా. సో ఇప్పుడు మన ప్రోడక్ట్ని డూప్లికేట్ లాగా ట్రీట్ చేయాలా, లేకపోతే నిజంగా గోల్డ్ వేర్ చేసినట్టుగా ఫీల్ అవ్వాలా? ఒక కస్టమర్ అంటే మీకు అర్థమైందన్నా, నేను అన్నమాట అర్థమైంది నాకు. కస్టమర్ అలా ఏమన్నా ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవ్వాలా, లేకపోతే కాన్ఫిడెంట్ గా గోల్డ్ వేసుకున్నట్టే ఫీల్ అవ్వాలంటారు? కాన్ఫిడెంట్గా గోల్డ్, ఎందుకంటే అది కూడా 2 రకాలు ఉన్నాయి. మీరు ఆ కొత్త కట్ట ఇచ్చినా చేసి పెడతాను, ఈ కట్ట ఇచ్చినా చేసి పెడతాను, 2 చేసిస్తాను. నా దగ్గర ఉన్న స్పెషాలిటీ అదే. నేను మీరు ఆ కొత్త కట్ట ఇచ్చిన 22తో HUID హాల్ మార్క్తో మా జ్యువెలరీ తరపు నుంచి ఐటమ్ ఇస్తాను, ఇది ఇస్తాను. నేను ఇదే చేస్తానని చెప్పను. అలా అనట్లేదండి, నేను అంటుంది కంపారిజన్ బిట్వీన్ రెండు. మీ దగ్గర ఆ డబ్బులు, ఇది ఒరిజినల్ గోల్డ్ కదా, నేను అంటుంది టోటల్ బండిల్ అనేది గోల్డ్. మీ దగ్గర ఆ ఒరిజినల్ కట్ట ఉంటే HUIDతో హాల్ మార్క్తోనే చేయించుకోండి. దానికి సంబంధించిన అంత కట్ట లేకపోతే ఆ లోపల కాగితాలు తీసి మీ దగ్గర ఉన్న కాగితాలు నా దగ్గర తీసుకురండి. సేమ్ వస్తువు మీరు అనుకున్న ఆ సీల్ కట్టకి ఎంత వస్తుందో అదే వస్తువు నేను చేసిస్తా. అది నేను ఒకటే చెప్తున్నా, సాటిస్ఫాక్షన్ ఇస్తా. సాటిస్ఫాక్షన్ మీకు ఆ వస్తువు మీద మోజు, నా దగ్గర రండి, ఆ కట్ట వదిలేసేయండి, ఈ కట్ట తీసుకురండి, మీరు చెప్పిన డూప్లికేటే ఆ పైవే తీసుకురండి, ఖచ్చితంగా నేను చేసి పెడతాను. ఒక్కటే సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. ఆడవాళ్ళకి, మగవాళ్ళం మనం ఎలానే తిరిగేస్తాం, కానీ ఆడవాళ్ళకి ఒక వస్తువు నచ్చితే దాని మీద డిపెండ్ అయిన తర్వాత వేరే తీసుకోరు. ఖచ్చితంగా మీరు డబ్బులు ఉంటే అదే కొనుక్కోండి, నేను ఎవ్వరికి నేనేం చెప్పను. సో దాని మీద మీ మనసు అయినా, దాని దగ్గర మీ ఫ్రెండ్లీ బడ్జెట్లో లేకపోయినా, అది మనం జీవితంలో కొనుక్కోలేమన్నప్పుడు నా దగ్గరికి రండి. 100% కదండి, 200% మీకు చేసిస్తాను. జీవితంలో మా జ్యువెలరీ నుంచి ఒక బెస్ట్ ఐటమ్ మీ ఇంటికి వస్తుందండి. మీరు ఏ కోసైనా కూడా ఇది డూప్లికేటు, ఇది 1 గ్రామ్ లాంటిది, సిల్వర్ లాంటిది అనే ఫీల్ లేకుండా, ఇంకొకటి కూడా చెప్తున్నానండి, 1 గ్రాము పక్కన పడేస్తారు పెట్టుకొని, సిల్వర్ది ర్యాక్లో పెట్టుకుంటారు. షీట్ జ్యువెలరీ మీరు బంగారంతో పాటు బీరువాలో పెట్టుకునేంత స్థాయిలో ఉన్న వస్తువు ఇది. డ్యామ్ షూర్, నొక్కి ఒక్క అని చెప్తానండి, 100%. ఎందుకంటే దానికి ఆ వాల్యూ ఉంది. ఇప్పుడు సిల్వర్ది సిల్వరే, సో అక్కడ మనం పెట్టేస్తాం. బెంటెక్సే. సో ఇది షీట్ జ్యువెలరీ. మీరు 10 గ్రాములు అయినా కానీ ఆల్మోస్ట్ నా దగ్గర కూడా 2 lakhs అవుతుందిగా ఇప్పుడున్న పరిస్థితిలో. మీ దగ్గర డబ్బులు ఉంటే అదే కొనుక్కోండి, అందరికి అదే చెప్పేది. లేదు మోజు ఉంది అంటే నా దగ్గరికి రండి, ఏ వస్తువు అయినా కస్టమైజ్ చేసిస్తా, పుడక నుంచి పూల జళ్ళ వరకు. బట్ కొంచెం టైం బాగుంది. ఓకే. ఎందుకంటే ఈ గోల్డ్ షీట్కి సంబంధించి వర్కర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. నేనే వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఇప్పటి వరకు వచ్చిన తర్వాత, సో 200 మెంబర్స్ ఉన్నారండి. సో కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఒక మాట చెప్పండి, నా దగ్గర 10 రూపీస్ ఉంది అనుకోండి. జనరల్గా ఒక మనిషికి జెన్యూనిటీ ఇంపార్టెంట్, షో ఆఫ్ కంటే కూడా జెన్యూనిటీ ఇంపార్టెంట్. నా దగ్గర 10 రూపీస్ ఉంది అనుకోండి, 10 రూపీస్లో నేను ఏం కొనుక్కోగలను, నాకు ఎంత వస్తుందో నేను అంత కొనుక్కోవాలని ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే 10 రూపీస్ తోటి 100 రూపీస్ ఐటమ్ని షో ఆఫ్ లాగా ఇస్తానంటున్నారు. అది షో ఆఫ్ పర్పసే కదా. బట్ ఇలాంటి ట్రెడిషన్ ఎంతవరకు కరెక్ట్గా అని అంటున్నాను నేను. లేదు, ఖచ్చితంగా షో ఆఫ్ అనేది అందరి దగ్గర ఉండదండి. కొంతమంది అంటే మీ కాన్సెప్టే బేస్డ్ అది కదా, కాన్సెప్టే బేస్ అది, షో ఆఫ్ అవుతుంది. అవును, ఎందుకంటే మనం అన్ని కొనలేం సార్. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఇప్పటికి వచ్చి స్టిల్ మా మిస్సెస్కి బెల్ట్ లేదు, సో చేయించగలను, బట్ అవసరం లేదనిపించింది నాకు. ఎందుకంటే బెల్ట్ అనేది 250 గ్రాములు పెట్టాలి, లేదా 200 గ్రామ్స్ పెట్టండి. ఇప్పుడున్న రేటు పరిస్థితి ప్రకారం ఒక సైటో ఏదో ఇన్వెస్ట్ చేసుకుంటా. బట్ మా ఆవిడ కూడా 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇయర్లీ పెడుతుంది. ఓకే, ఉన్న వాళ్ళ వరకు ఓకే. ఒక కోరిక ఉన్న వాళ్ళ పరిస్థితి మళ్ళీ చేయించుకోవడం, తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టడం, సంవత్సరానికి ఒక 2 times. బట్ రేటు పెరుగుతుంది, నేనేం కాదన్ను, కానీ మోజ్ అనేది ఉంటుందిగా, ముందు అది చేయించే పరిస్థితి ఉండాలిగా. అలాంటప్పుడు బయట ఏవో పనికిరావుగా, నా దగ్గరికి రండి, నేను చేయించిస్తాను 30-40 గ్రామ్స్. ఇప్పుడు గోల్డ్లో ఏంటంటే నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నేను గోల్డ్ కొన్నా,
గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్, ఎనీ టైం మనీ మనకి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎప్పుడైనా మనం దాన్ని ఎన్కేష్ చేసుకోవచ్చు, లేకపోతే లోన్ మీద తీసుకోవచ్చు, దాని మీద లోన్ తీసుకోవచ్చు అనేది ఉంటుంది కదా. అవును. ఇప్పుడు 100 రూపీస్ పెట్టి నేను గోల్డ్ కొన్నాను అనుకోండి, ఎనీ టైం నాకు 100 రూపీస్లో 90 రూపీస్ 70 రూపీస్ నేను లోన్ అనేది తెచ్చుకోవచ్చు, రీసేల్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ నాకు ఉంటుంది కదండి. ఖచ్చితంగా. ఇప్పుడు మీ దగ్గర 100 రూపీస్ వల్ల నేను 10 రూపీస్ పెడుతున్నా, ఈ 10 రూపీస్ నాకు ఎప్పటికి తిరిగి రావు కదా. ఇంకా పెట్టడమే ఉందండి. 50% రిటర్న్, 60% ఇస్తున్నాను. మీరు ఇస్తారు, మేము బట్ ఇస్తాం. అక్కడ నష్టపోయినట్టుగా మళ్ళీ నేను. నష్టపోయేది ఏముంది? మోజు. మెయిన్ ఇక్కడ కాన్సెప్టే మా షీట్ జ్యువెలరీ అనేది మీ కోరికని తీర్చడం, మీ ఇష్టాన్ని మీకు మేము చేసి పెట్టడం. గోల్డ్ అన్నీ సాధ్యం కాదు కదండి. 2 గ్రాముల వరకు ఓకే ఒక స్థాయి, 10 గ్రాములకు ఒక స్థాయి, 20 గ్రామ్స్కి ఒక స్థాయి, 100 గ్రామ్స్ అనేది అది అందరిలో సాధ్యపడదు కదండి. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళనే కాదండి, పెద్దవాళ్ళు కూడా. ఇప్పుడు 150 గ్రాములు అయ్యే హారం ఉందండి ఇప్పుడున్న పరిస్థితిలో. ఎర్ర చీరకి కెంపుల్ది, గ్రీన్ శారీకి గ్రీన్, సో వైట్ శారీకి పర్ల్స్ అని ఇట్లా రకరకాలు వాడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్కటి చేయించాలి అంటే పరిస్థితి ఏంటండి? సో అలాంటప్పుడు మా దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు. ఓకే ఓకే, సెకండ్ ఆల్టర్నేటివ్. సో ఆల్టర్నేట్గా, సో మంది తీసుకోమని నేను చెప్పను. సో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి ఒక షోరూమ్కి వెళ్ళారండి, అది నచ్చింది వాళ్ళకి, కానీ అది వాళ్ళ బడ్జెట్లో లేదు. బడ్జెట్ మీన్స్ ఆల్మోస్ట్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మనం 50 గ్రామ్స్ కొనాలన్నా కానీ 8 lakhs ప్లస్ వేస్టేజ్, మేకింగ్ ఛార్జ్, జిఎస్టీ, సో అన్నీ కలిపి ఆ వేస్టేజ్ వచ్చేటప్పటికే 2.5 lakh అవుతుంది 10 lakhsకి. 10 లక్షల ఐటమ్ కొంటే 2 లక్షల రూపాయలు వేస్టేజ్ వీటి రూపాయనే పోతున్నప్పుడు ఆ 2 lakhs నా దగ్గర ఆ వస్తువు వచ్చేస్తుంది. కరెక్ట్. నేనేమంటున్నాను, డబ్బులు ఉంటే అదే కొనుక్కోండి. సో లేనప్పుడు అలాంటి సరదా ఏదైనా ఉంటే మా దగ్గరికి మేము ఖర్చు చేస్తాం. బట్ ఎనీ టైం మీరు ఎప్పుడు వచ్చినా కానీ 60% బైబ్యాక్ ఇస్తాం. బైబ్యాక్ ఆ రోజు రేట్ ప్రకారం. అప్పుడు రేట్ ప్రకారం. ఈ రోజు ఇప్పుడు 16.5 ఉంది, ఆ రోజు 20 ఉంటే 20, 25 ఉంటే 25, 10 ఉంటే 10. ఓకే ఓకే. సో అంతే. బట్ నేను అంటే ఒక కంపారిజన్లో విన్నాను జనరల్గా, మీరంటే ఇలా చెప్తున్నారు, నేను ఇంకొక సేమ్ కైండ్ ఆఫ్ ఒక ప్లేయర్ గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50%, 60%, 70% ఎంతనో ఇస్తారు, బట్ ఇవాళ ఇన్వెస్ట్ చేసిన మనీ మీద ఇస్తారంట తప్ప మార్కెట్ ఒకవేళ పెరిగినా ఏం జరిగినా వాళ్ళు అలా ఇవ్వట్లేదు అంటున్నారు. ఇది మీరు విన్నారా? ఇది నేను విన్నానండి. ఎందుకు జెన్యూనిటీ అనేది ఉండాలి కదా దీనిలో. షీట్ జ్యువెలరీ అనగానే యాక్చువల్గా నేనైతే మటుకు 28 సంవత్సరాల నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్కెట్ పోకడలో, ఎందుకంటే ఇది కూడా వాళ్ళు కూడా ఎందుకు పెట్టుంటారంటే గోల్డ్ రేట్ ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉందండి. అవును. కానీ నేను అందులో గోల్డ్, బట్ ఇలా మీరు నష్టపోతున్నట్టే కదా. నాకేం నష్టం ఉంది? నేను గోల్డ్ పెట్టాను, తీసుకుంటున్నాను, తిరిగి ఇవ్వడానికి నాకు ప్రాబ్లం ఏముంది? నా నిజాయితీకి ఇదే నిదర్శనం, ఇంతకన్నా ఏం లేదు. నేను ఖచ్చితంగా ఇస్తా, ఆల్మోస్ట్ ఇస్తూనే ఉన్నాను. ఓకే ఓకే. సో రేట్ ఎలా పెరిగితే మీరు ఆ రేట్ ప్రకారం పెట్టించారు. ఇప్పుడు నేను షోరూమ్ విజయవాడని పెట్టినప్పుడు 4,900 ఒక గ్రామ్. సో ఈరోజు కేవలం ఒక 6 సంవత్సరాల్లోనే 15,000 అయింది. సో ఆ రోజు కొన్న వస్తువు ఈ రోజు తీసుకొస్తే ఈ రోజు రేటే ఇస్తాను నేను. ఈ రోజు ఏది ఉందో అదే ఇస్తా, ఆ క్షణాన్ని ఏది ఉందో అదే ఇస్తా. ఓకే. అంతేగాని ఆ రోజు కొన్న దాని మీద నేను ఆ రోజు అమౌంట్ మీద నేను ఇవ్వను. ఇప్పుడు రీసెంట్గా ఈ హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాలలో ఈ గోల్డ్ మ్యాన్స్ కాంట్రవర్సీ బాగా నడిచింది, మీరు చూసారా? అది తెలుసు. నా దగ్గరికి వచ్చి నీకు కొన్ని డీల్స్, పేర్లు వద్దు కానీ, అంటే నేను ఎందుకంటే నాకు ఇప్పుడు అందంగా కనిపించాలి కానీ దాన్ని ఆర్భాటంగా చూపించే వస్తువులు నేను చేయనండి. ఇప్పుడు అందం ఉండడం వేరండి, దాని మీద వేరేగా వెళ్ళటం వేరు. నా దగ్గరికి వచ్చినాయండి డీల్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది, మీరు దేని గురించి మాట్లాడుతున్నారా అని నా దగ్గరికి వచ్చినాయి ఒకప్పుడు. ఓకే ఓకే. నా దగ్గరికి వచ్చిన తర్వాత వెళ్తాయి, ఎందుకంటే నేనే చేయాలండి మ్యాక్సిమం. యాక్చువల్లీ మీరు అనుకునేవి కూడా అవి అయితే కాదు. అది కూడా గోల్డ్ చీట్ జ్యువెలరీ కాదంటున్నారా? కాదండి. ఓకే. 100%. అంటే ఇప్పుడు ఒక ప్రముఖ ఛానల్లో ముగ్గురిని తీసుకొని వచ్చారు, గోల్డ్ మ్యాన్స్ని తీసుకొని వచ్చారు. ఒకరు కొండ విజయ్ కుమార్ గారు, ఇంకోటి చిన్న దర్గా పైల్వాన్, ఇంకోటి సూర్యబాయ్. నేను ఓపెన్, ఎందుకంటే అది ఓపెన్ న్యూస్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సో లైవ్లో టెస్టింగ్ చేశారు, ఇద్దరివి జెన్యూన్ అన్నారు. ఒక సూర్యబాయ్ వచ్చేసి వాళ్ళు కాదు ఒరిజినల్ గోల్డ్ కాదు అని అంటున్నారు, అది షీట్ జ్యువెలరీ అని అన్నారు వాళ్ళు. ఆయనే చెప్తున్నారు. మరి మీ అనాలిసిస్ ప్రకారం మీకు ఏమనిపిస్తుంది? అది షీట్ జ్యువెలరీలో అలాంటిది చేయటం పాసిబుల్ అసలు అవుతుందండి? ఎందుకు అవ్వదు? బ్రహ్మాండంగా అవుతుంది. బట్ నేను చెప్పిన ప్రకారం అయితే ఇప్పుడు ఆ ముగ్గురు అయితే కాదు, బట్ కానీ వచ్చిన ఇలాంటి డీల్స్ వాళ్ళ గురించి అనట్లేదు, నేను ఆ ఇష్యూ మీద మిమ్మల్ని అడుగుతున్నా. అవి కాదండి. ఇప్పుడు అందులో చిన్న దర్గా పైల్వాన్ గారు ఏమన్నారంటే, ఇక్కడే మన ఛానల్లో నాతో ఇంటర్వ్యూ చేస్తే ఏమన్నారంటే, అసలు ఇలాంటి ఒక పద్ధతిలో గోల్డ్ తయారు చేయటమే పెద్ద క్రైమ్, ఇల్లీగల్, ఇది ఇలా చేసేటోళ్ళని ముందు తీసుకెళ్లి జైల్లో పెట్టాలా అని అంటున్నారు ఆయన. దానికి మీ సమాధానం ఏంటి? అది ఆయన సొంత ఒపీనియన్, ఆయనకి తెలియదు కదా. ఎందుకంటే అప్పుడు వచ్చిన కాంట్రవర్సీ అది పరిస్థితి. అవును. చేసేవాళ్ళు ఏమన్నా ఇదే ఏంటండి? స్వర్ణకారుడు వాడు వృత్తి ప్రకారం వాడు డ్యూటీ వాడు చేస్తున్నాడు, వీళ్ళు తీసుకొని తప్పు చేసి వాళ్ళంటే ఎట్లా? ఇప్పుడు వాడు వృత్తి, అది చేయటం అంటే మామూలు విషయం అనుకుంటున్నారేంటి? అంటే చీటింగ్ అంటాడు ఆయన. గోల్డ్ చేయటం ఈజీ, అది చీటింగ్ అంటున్నాడు. చీటింగ్ ఏముంది? గోల్డ్ జ్యువెలరీ అనేది ఒక చీటింగ్, అది వృత్తి. అది 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న అది ఒక వృత్తి. గోల్డ్ బంగార పనిలో అదొక విభాగం. మీకు అదేగా చెప్తుంది, అదొక విభాగం. దాన్ని ఇంకా డెవలప్ చేసే పనిలోనే ఉన్నాం ఇప్పటికీ స్టిల్.
ఎందుకు అంటే ఉన్నవాడే మాత్రమే బంగారం అందుతుంది, లేని వాళ్ళకి దేని వాళ్ళకి కూడా ఉండాలి అని ఎప్పటి నుంచో ఉన్నది. అసలు యాక్చువల్గా ఈ గోల్డ్ షీట్ అనేది దేనికి కొనేవాడు తెలుసండి? కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 60-70 ఏళ్ల క్రితం బంగారానికి మధ్యలో అరుగుదల ఉండేది. అప్పట్లో 24 గ్రాముల బంగారంతోనే చేసేవాళ్ళు ఓకే పూర్వం. ఓకే. అవి అరిగిపోయాయి. సో అందువల్ల ఈ కాపర్ బ్యాంగిల్స్ మధ్యలో వేసేవాళ్ళు. ఓకే ఓకే. అంటే తక్కువ వెయిట్లో బాగుంటుంది అనే ఉద్దేశంతో అలా తయారు చేయబడినవి ఈరోజు ఇలా అయినాయి అంతే. అప్పట్లో మన పూర్వకాలం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వేసుకునేవాళ్ళు, ఒక 60-70 ఇయర్స్ బ్యాక్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. సో వాటిల్లో బ్యాంగిల్కి మధ్యలో ఇవి చేసేవాళ్ళు. ఓకే ఓకే. అక్కడే కాదండి, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. మా తాతల దగ్గర తాళపత్రాల గ్రంథాల్లో కానీ చాలా విషయాల్లో కూడా ఇవన్నీ చాలా స్పష్టంగా కూడా పెద్ద పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇది కూడా నేనేదో మా తాతగారు చెప్పారు కదా, నేను ఆ మధ్యకాలంలో నేను మా కమ్యూనిటీలో ఉండే మీటింగ్స్లో దీనికి సంబంధించి చాలా డిస్కషన్స్ జరిగినాయి. బట్ కానీ దానికి సంబంధించి ఏమైందంటే ఈ మధ్యలో 20-30 ఏళ్ల మధ్యలో చాలామంది ఆ సీనియర్స్ అందరూ చనిపోవడం వల్ల ఇది డెవలప్ అవ్వలేకపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదండి. అందుకే నేను ఒక్కడనే ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని డెవలప్ చేసే పనిలో. అంటే ఏమండి, ఒక్కసారి అన్నానని కాదు, గోల్డ్ షీట్ అనేది ఎందుకు అనేది చాలా మిడిల్ క్లాస్ వాడికి చాలా అవసరమైన వస్తువు అండి. ఇప్పుడు చాలామందికి రోజువారీ వెళ్ళటానికి, ఏదైనా బయటికి వెళ్ళడానికి లేదు, ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టినప్పుడు అదే స్థాయిలో ఉండాలి ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్. అంటే ఒక ప్రొడక్ట్ చెప్పండి, మార్కెట్లో ఉన్న గొలుసు 4 గాజులు లేకుండా ఆడవాళ్ళు బయటికి రాలేరు. సో ఆ 4 గాజులు, ఆ గొలుసు ప్లేస్, నక్లీసులు, హారాలు అవన్నీ షో ఆఫ్ అది తీసేయండి. ఆ 2 వస్తువులకి ప్లేస్లో ప్రత్యామ్నాయం ఏదైనా చెప్పండి మీరు, నేను నాకు తెలియక అడుగుతాను. లేదు, ఒక్కటి చెప్పండి చాలు. నేనే కాదండి, ఎవరినైనా ఎన్ని ఇంటర్వ్యూలు 1 గ్రామ్ వేసుకుంటాం, సాటిస్ఫైయా కాదు. 48 గ్రాముల గాజులు, 32 గ్రాముల తాడు, 6 గ్రాముల సూత్రాలు, 2 గ్రాములు కాసికాయ గుళ్ళు, పగడాలు, ముత్యాలతో చేసిన గొలుసు, ఈ 60 గ్రాములు లేకుండా ఒక స్త్రీ బయటికి వెళ్ళగలిగే ఒక ప్రొడక్ట్ ఏదన్నా చెప్పండి. ఒక్క ప్రొడక్ట్ చెప్పండి, నేను చేయాలి. 1 గ్రామ్ గోల్డే ఉందండి. 1 గ్రామ్ 68 గ్రాములు బంగారం ఒంటి మీద ఉన్న స్త్రీ అవసరానికి బ్యాంక్లోనో, లేదు అత్యవసరానికి అమ్ముకోవటమో, ఏదో వ్యాపారానికో, ఇంటి కట్టుకోవడానికో అమ్మినప్పుడు ఆ స్త్రీ బయటికి రావాలి అన్నప్పుడు ఒక్కటి లేదు. మీరే కదండి, ఆన్సర్ లేదు దానికి. లేదు. కానీ నేను గట్టిగా చెప్తా, ఏ స్త్రీ అయినా ఖచ్చితంగా ఆ తర్వాత ఉన్న ప్రొడక్ట్ ఇది ఒక్కటే, వరల్డ్ వైడ్ ఎక్కడా లేదండి. అది కూడా మా తెనాల్లో మాత్రమే మేము తయారు చేయగలం. అంటే మీరు చెప్పేది ఒక సైడ్ చాలా బాగుందండి. సొసైటీలో ఎంతోమందికి ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి, ఏదైనా జరగచ్చు. అలాంటి టైంలో కూడా రెస్పెక్ట్ అనేది బయట పోకుండా మన ఇంటి రెస్పెక్ట్ని కాపాడుకునే ఒక మంచి ప్రోగ్రామ్ చెప్పారు మీరు, ఆప్షన్ చెప్పారు. ఖచ్చితంగా ఇది నాణ్యానికి ఒకవైపు. బట్ నేనేమంటున్నానంటే ఇలాంటి ఒక ప్రొడక్ట్స్ని తీసుకొని వాళ్ళు చాలామంది షో ఆఫ్లు చేసుకుంటా, గోల్డ్ మ్యాన్లని, నేను పెద్ద పలుకుబడి ఉన్నాను, నేను బాగా రిచ్, నా దగ్గర రండి, నేను ఈ పని చేసి పెడతా, ఆ పనులు చేసి పెడతా అనే ఒక రాంగ్ ఐడెంటిటీ కోసం కూడా వాడుకుంటా ఇలా సొసైటీలో చాలామంది అవుతున్నారు కదా. వాళ్ళని చూసి చాలామంది కామన్ మ్యాన్, అరే ఇతను ఇంత గోల్డ్ వేసుకున్నాడు అంటే ఎంత కోటీశ్వరుడో, సరే ఏదన్నా మన పని చేసి పెట్టగలడు అని వెళ్ళి వాళ్ళని నమ్మి మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో సొసైటీని మోసం చేయడానికి ఇలా కూడా ఎక్కువ వాడుతున్నారు కదా. దీని మీద మీ స్పందన ఏంటి చెప్పండి. స్పందన ఏం లేదండి, దేనికి ఉండేవాళ్ళు దానికి ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు బ్యాంక్లో పెట్టలేదని అనుకుంటున్నారా? నాయ కూడా 2-3 ఐటమ్స్ తీసుకెళ్లారు కూడా. లక్కీగా బ్యాంక్ నుంచి నాకు కాల్ రావడం, సోన్ అనేది చెప్పడం. నేను అందుకే ఇప్పటికి కూడా ప్రతి వస్తువుకి GST బిల్ ఇస్తాను, స్టాంపింగ్ వేస్తాను, దాని మీద ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా రాస్తాను. అందుకే చాలా జాగ్రత్తగా దీని స్టెప్స్ అన్నీ వేసుకుంటూ వెళ్తున్నాను. మీకు ఫస్ట్లోనే చెప్పాను, ఓన్లీ ఒక 1% కూడా కదండి, 99.999 ఇంకా నేను ఎవరికి తెలియదు దీని గురించి. ఈ ఇంటర్వ్యూ ద్వారా అన్న ఇంకొన్ని నిజాలు నాకు చెప్పే అవకాశం అయితే వచ్చింది ఖచ్చితంగా. సార్ ఒకటే, నా వస్తువు అనేది మన లేడీసు హ్యాపీగా బయటికి వెళ్ళే ప్రొడక్ట్ సార్ మంది. మీరు ఏదైనా కొనుక్కోలేకపోతున్నా, ఏదైనా ఈ వస్తువు ఇన్నిసార్లు పెట్టాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు మన వస్తువు బాగుంటుంది. దట్టు ఇంకోటి కూడా చెప్తున్నా అండి ఈ వీడియో ద్వారా. సపోజ్ మీ దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి అనుకుందామండి. 5 lakhs ఉన్నాయి అనుకుంటే 4 లక్షల రూపాయలు మీరు అనుకున్న బంగారాన్ని 24 క్యారెట్లు కొనుక్కొని మీ దగ్గర పెట్టుకోండి. నా దగ్గర అదే వస్తువుని 1 lakh లోపు అయిపోతుంది. సరదా తీర్చుకోండి. ఎప్పుడైతే మీరు అది వద్దు అనుకున్నారో బంగారం అమ్మేటప్పుడు ఒక 2-3 ఏళ్ళ తర్వాత దీనికి కూడా అంతే వెళ్తా నేను మీకు ఇస్తా. అటు బంగారం పెరుగుద్ది, ఈ వస్తువు మీకు వచ్చేస్తా. అంటే సరదా అయితే తీరుద్దండి ఖచ్చితంగా. అదే. సో ఈ గోల్డ్ మ్యాన్ దీని మీద మీరు ఏం చెప్తారు అసలు? అంటే ఇది చాలా విస్తృతంగా పెరుగుతుంది సార్. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, సోషల్ మీడియా ఓపెన్ చేయండి, ఆ గోల్డ్ మ్యాన్ అని, ఈ గోల్డ్ మ్యాన్ అని, ఒకరి తర్వాత ఇక్కడ ఒక చైన్ వేసుకోవడం, ఇక్కడ దాకా చైన్లు వస్తున్నాయి. ఇలా చేస్తూ సొసైటీలో చలామణి అవుతున్నారు కదా. వాళ్ళందరికీ మీరు ఇంకొక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసినట్టే కదా మీ ఇలాంటి వాళ్ళు. ఖచ్చితంగా. ఇప్పుడు మొన్నటి వరకు అంటే సరే పాలిష్ గోల్డ్ ఏదో వేసుకున్నారు అనుకోండి, అదే ఏదో రోజుకి కొద్దిగా బయటపడేది కనపడుతుంటుంది. మీరు అంత కరెక్ట్గా అసలు గోల్డ్
యాజ్ ఇట్ ఈస్గా ఉంటే అంటే గోల్డే, బట్ లోపల ఇట్లాంటి ఒక టెక్నాలజీ తీసుకొచ్చి మీరు చేస్తున్నారు కదా, దీనివల్ల వాళ్ళందరూ ఇంకా పెరుగుతారేమో సొసైటీలో. టెక్నాలజీ అనొద్దు, కళ. వృత్తి. అదే కళ, కళ. ఇది ఒక కళ అండి. కళ అండి, కళ. ఇప్పుడు ఖచ్చితంగా ఇది మా తాతలదండి. అవును. మా వృత్తిలో ఒక అద్భుతమైన విభాగం ఉన్న 28 విభాగాల్లో ఈ విభాగంలో కూడా చాలా తక్కువ మంది ఉంటారండి. అవును, కళ. ఎందుకంటే ఇప్పుడు ఒక మ్యూజిక్ ఉందండి, ఏఆర్ రెహమాన్ గారు మాత్రమే ఎందుకు ఆ స్థాయిలో ఉన్నారంటే ఆయన ఒక కళ, ఆయనకి మాత్రమే అబ్బింది ఆ సిస్టమ్ అంతే. అలాగే మా తెనాల్లో కూడా నాకన్నా ఇంకా బెటర్ వాళ్ళు చాలామంది ఉన్నారండి, బట్ మార్కెటింగ్ చేయలేకపోయారు. దెన్ నేను మార్కెటింగ్ తీసుకురాగలిగా బయటికి అంతే. ఎందుకంటే ఇదేదో నేను వచ్చే మా జ్యువెలరీయో ఇవన్నీ ఏం కాదండి, మా తాతల పూర్వకాలం నుంచి వస్తున్న దాన్ని ఒక వృత్తిని నేను దాన్ని డెవలప్ చేసుకుంటూ ఈరోజు తీసుకొచ్చాను అంతే. బట్ నా ఉద్దేశంలో మటుకు అందరికీ అందించాలి అనేది ఒక ఆలోచన సార్. సో ప్రతిదానికి మిస్యూజ్ పాయింట్ ఎక్కడైనా ఉంటుందో దాన్ని మీరు కంట్రోల్ కామన్గా ఉంటుంది, నేను కంటిన్యూ చేస్తానండి ఖచ్చితంగా, అందులో సమస్య లేదు. అందరికి అందించాలండి. అలాగే నేను నా దగ్గర ఉన్న కొంతమంది వర్కర్లకైనా నేను ఉపాధి కల్పించగలుగుతున్నా. ఇందులో మిస్యూజ్ అనే వర్డ్ అయితే లేదు, ఎందుకంటే మీరు కాదండి, నేను అంటుంది ఇట్లాంటి ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ దాన్ని మిస్యూజ్ మీరు అన్నారని కాదు, నేనే చెప్తున్నా మిస్యూజ్ చేసేవాళ్ళారా. సో వాళ్ళు వస్తున్నారని నేను ఈ స్టాంపింగ్, సో దీన్ని ఈ రేంజ్లో తీసుకురావాల్సి వచ్చింది. నేను ప్రతి వీడియోలో కూడా నేను అదే చెప్తాను. మీరు అది అబ్జర్వ్ చేశారా, ఆయనకున్న ఆర్నమెంట్ మీద 916 హాల్ మార్క్ కూడా ఉందంట. హాల్ మార్క్ కూడా ఉందంట మళ్ళీ. ఏమో సార్, ఇది నాకు షాక్గా ఉంది. ఇది ఇప్పుడు మీరు చెప్తేనే నాకు 916 హాల్ మార్క్ కూడా ఉందంట. అలా వేయించుకొని దాన్ని చలామణి అవుతున్నారు. అందుకే నేను అడిగి మీ దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకెళ్ళి దాన్ని ఆల్టరేషన్ చేసి ఆ కొద్దిగా బట్టు 916 వేసుకొని అలా పెట్టుకున్నారు. బెంటెక్స్ వాటికే వేసారు అంటే మా దానికి వేరని గ్యారంటీ ఏముంది? అంటే వేసేవాడిని అడగాలి, మీరు నన్ను కాదు. అంటే మీరు ఆ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. కానీ దానివల్ల మాలాంటి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితేనండి. మేము ఎన్నో కళలతో ఎంతో మందికి ఏదో చేయాలి, ప్రతి వస్తువుని అందరికి అందించాలని తాపత్రయపడుతూ ఉన్నాం ప్రతి క్షణం. రోజు నిద్రపోయే ప్రతి రోజు కూడా నేను ఇంకా ఏం డెవలప్ చేయాలి, ఇంకా ఎన్ని మోడల్స్ క్రియేట్ చేయాలి, ఇంకెన్ని అందించాలనే ఆలోచనతోనే ఉంటానండి. ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సార్. బట్ వాటికి కూడా ఎండ్ కూడా నేను ఇంకోటి అనుకుంటున్నానండి. సో అన్ని త్వరలో అవి కూడా కనుక మా ఐటమ్స్ అన్నిటికి కూడా అప్రూవల్ పెడదాం అనుకుంటున్నాను నేను. అంటే యాక్చువల్గా ఇప్పుడు 9 క్యారెట్ రిలీజ్ అవుతుంది కదా, దానికి సంబంధించి నేను రీసెంట్గా కూడా నేను ఒకరితో మాట్లాడాను. సో అవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే దీనికి కూడా అప్రూవల్ తీసుకొద్దామని. ఒక మాట చెప్పండి, అంటే కామన్ మ్యాన్గా ఈ పాలిష్ గోల్డ్ అండ్ మీ గోల్డ్ షీట్ జ్యువెలరీని ఒక కామన్ నేను డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే ఏం టెక్నిక్స్ ఫాలో అవ్వాలంటే? మీకు తెలిసిపోద్ది సార్, ఆటోమేటిక్గా చూడగానే తెలిసిపోద్ది మీకు. అది బాగా ఎల్లోయిష్గా ఉంటుంది. అది నేను ఆ రోజే మీకు ఇంతకుముందు కూడా నేను చూశాను 1-2 సార్లు. బయట మార్కెట్లో దొరుకుతున్నాయండి. అది 1 గ్రామ్ గోల్డ్ సార్, ఈజీగా అర్థమైపోద్ది. మా దాంట్లో ఆ ఫినిష్ రాదు, మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే ఓకే. ఎవరో మిస్యూజ్ చేశారని చెప్పి మనం వాటిని ఆపలేం కదా సార్. ఇప్పుడు ఒకటి మాట సార్, మీరు చాలా రకరకాల డిజైన్స్ చేస్తున్నారు, అంటే ఆల్మోస్ట్ గోల్డ్లో ఉండేదానికన్నా ఇంకా ఎక్కువ డిజైన్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేసుకొస్తున్నారు కదా మీరు. అది అంటే గోల్డ్తో తయారు చేయడం ఈజీనా, లేకపోతే ఇట్లాంటి గోల్డ్ షీట్ జ్యువెలరీ? గోల్డ్తో చేయడం ఈజీ సార్. అదే ఈజీ. గోల్డ్తో చేయడం చాలా ఈజీ. అది 4 days పడితే ఇది 8 days పడుతుంది. 8 days పడుతుంది. దానికి 4 చేస్తే దీనికి 6 చేయాలి. మరి అందుకే కదండి నేను ఒక్కడనే ఉన్నాను, ఎవరు లేరు కదా సార్. గోల్డ్ షీట్ అంటే నేను తప్ప ఎవరున్నారు? సో బేసిక్గా ఉండడానికి కూడా కారణం ఏంటంటే సార్, మా తెనాల్లో ఇప్పుడున్న కార్పొరేట్ పరిస్థితి చాలామంది బంగారం పని పడిపోయిందండి. సో అందువల్ల నేను మా తెనాల్లో అప్పటి నుంచి ఉన్న వాళ్ళ వర్కర్లందరినీ తీసుకొచ్చి సో ఒక ఫ్యాక్టరీ లెవెల్లో పెట్టి సో ఇవన్నీ నేను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నా సార్. లేదంటే నా వల్ల కూడా అయ్యేది కాదు. సో వర్క్ తగ్గిపోవటం వల్ల అందులో ఉన్న పెద్ద పెద్ద పనివారు నా దగ్గరికి రావడం వల్లే జరిగింది. మా వృత్తిలో పని లేక సార్ కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఇలా ఉన్న పరిస్థితి. సో యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్గా మీ ఈ జర్నీ ఏదైతే నడుస్తుందో మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే మార్కెట్ పికప్ అవుతుందా, పబ్లిక్లో దీనికి ఆదరణ వస్తుంది అనుకుంటున్నారా, ఎలా అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా అండి ఆదరణ వస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి సార్, చాలండి. నేను ఎక్కడో ఒక మారుమూల తెనాలిలో ఒక చిన్న వర్కర్ని సార్. సో ఈరోజు ఇంతమందికి నేను వర్క్ ఇవ్వగలుగుతున్నాను, 2 branches, సో అందులో ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను, అది హ్యాపీ సార్. నేను నా ఐటమ్ పరంగా చూస్తే మీరు ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ మీరు చూస్తుంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 1,25,000 ఉన్నారు, యూట్యూబ్లో ఉన్నారు. సో లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి సార్ నాకు? సో మిమ్మల్ని బిజినెస్ మ్యాన్గా ఎక్కువ చూడమంటారా, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కువ చూడమంటారా? బిజినెస్ మ్యాన్గానే చూడండి. బిజినెస్ మ్యాన్, మా జ్యువెలర్స్గానే చూడండి. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా అంటే మంచి సెలబ్రిటీ స్టేటస్ పొందారు కదా మీరు. మీకు ఇప్పుడు బిజినెస్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుందా, లేకపోతే ప్రమోషనల్ వైజ్ అంటే డేలు మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఈ బిజినెస్ మీద, మీ వర్క్షాప్ మీద, డిజైన్స్ మీద, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారా, లేకపోతే ఇవాళ ఏ కంటెంట్ చేద్దాము, ఎలా దీన్ని ప్రొజెక్ట్ చేద్దాము, ఈ ప్రోడక్ట్ని ఎలా చూపిద్దాము, ఈ థాట్ ప్రాసెస్ మీకు ఎక్కువ ఉంటుందా? ఓపెన్గా చెప్పండి. ఓపెన్గా చెప్పాలి అంటే మటుకు మ్యాక్సిమం ఎక్కువ నేను ఈ 2 షోరూంలో కూడా ఉండను సార్.
తెనాలి మా మ్యానుఫ్యాక్చర్లో ఉంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ క్రియేట్ చేయడంలోనే ఉంటానండి. ఎందుకంటే ఇవి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్టు ఇప్పుడు వర్కర్స్ ఎంత చేసినా కానీ నా మైండ్లో ఉన్నది వాళ్ళు ప్రజెంట్ చేయాలి కదా సార్. సో మ్యాక్సిమం అందుకే ఎప్పుడు కూడా నేను వీడియోలో తప్ప షోరూంలో మ్యాక్సిమం ఎవరికి కనిపించను. అదే మా తెనాల్లో యూనిట్లో ఉంటే ఖచ్చితంగా అందరికీ కనిపిస్తూ ఉంటుంది. నేను ఎక్కువ అక్కడే స్టే చేస్తుంటాను, ఎందుకంటే అవన్నీ డిజైన్ చేయించుకోవడం. సో ఈ కార్యక్రమంలో ఉంటాను. ఇంకా మీరు అన్నట్టు ఆ ఇన్ఫ్లుయెన్సర్ అంటారా, చాలామంది మమ్మల్ని వీడియో చేయమంటుంటారు కానీ సో నాకు ఆ వే ఎందుకో తెలియదు సార్. తెలియదు అంటే ఇది కూడా నాకు తెలియకుండానే వచ్చాను. ఇది కూడా ఈరోజు ఈ స్థాయిలో ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాల్లో వీటిలో కూడా ఇంత డెవలప్ అవ్వడానికి కూడా కారణం కూడా మా కస్టమర్స్ ఇచ్చిన బూస్టింగేనేమో. నాకేం తెలుసు సార్ ఈ వీడియోలు ఇవన్నీ కూడా నాకు తెలియదండి. ఇంతమంది ఫాలో అవుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు. సో ఇవన్నీ కూడా నాకు ఆశ్చర్యంగానే ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా కేవలం నా పని మీద నాకున్న శ్రద్ధ అయి ఉండొచ్చు. దీన్ని గోల్డ్ షీట్ని అందరికి అందించాలని నా తపన కానివ్వండి, లేదు ఇంతమందికి మనం ఉపాధి కల్పిస్తామన్న సాటిస్ఫాక్షన్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఈ రోజైతే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినాయి సార్. అంటే మీ సక్సెస్లో మేజర్గా మీ ప్రొడక్ట్లో ఉన్న ఆ యునిక్ నెస్ వల్ల మీరు ఎక్కువ సక్సెస్ అయ్యారంటారా, లేకపోతే మీ సోషల్ మీడియా ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ వల్ల ఎక్కువ సక్సెస్? సోషల్ మీడియాని అసలు తీసేయండి సార్. ఇప్పుడు 22 క్యారెట్ని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. HUID ఇస్తున్నాం, సో ఇంత % తరుగు, నో మేకింగ్, నో స్టోన్ కాస్ట్ అంటే అయిపోయింది. కానీ నా దాంట్లో అలా కాదు కదా. లోపల కాపర్ ఉంటుంది, పైన 24 ఉంటుంది, దీనికి రాళ్ళ ఖరీదు ఉంటుంది, మజూర్ ఉంటుంది, సో GST వేస్తాం. ఇన్ని ప్రొడక్ట్లు గోల్డ్ దానికే వెయ్యినాయి. నేను అన్ని తిరిగి రివర్స్ చెప్తున్నా, మీకు అర్థమైందా? మార్కెట్లో మీరు కొనుక్కోండి, రాళ్ళ ఖరీదు లేదు, మజూర్ లేదు, GST లేదు, ఓన్లీ 6%, 7% అంటారు. సో ఇవన్నీ నేనేం చెప్పను. నేను రాళ్ళ ఖరీదు వేస్తాను, మజూర్ వేస్తాను, GST వేస్తాను. ఈరోజు మార్కెట్ రేట్ ప్రకారం 24 క్యారెట్ రేట్ తీసుకుంటున్నాను. ఇంత ధైర్యంగా చెప్పి నేను అమ్ముతున్నాను అంటే నా వస్తువు మీద నా కాన్ఫిడెన్స్ ఏంటో ఆలోచించండి. ఓకే, సో మీ సక్సెస్కి ఇదే ఎక్కువ కాదు. ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా రాళ్ళ ఖరీదు తీసుకుంటానండి. ఎందుకు అంటారేమో, ఊరికి నేను ఇవ్వలేను సార్, డబ్బులు రియల్ వెయ్యాలి. మీరు 100 గ్రాములు అంటే దగ్గర ఆల్మోస్ట్ ఈరోజు 16 lakhs పెట్టాలి. GST, మేకింగ్ ఛార్జ్, వేస్ట్ అన్నీ కలిపి 20 lakhs అయిపోద్ది ఒక వస్తువు. అదే వస్తువు నా దగ్గర 2.5 lakh వస్తుంది. దానికి ఖచ్చితంగా మరి అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇందులో మంచి రాళ్ళు వేయకపోతే మీరు 12 గ్రాములకు పెట్టి చేయించుకున్న ఉపయోగం ఏముంది? సో 12 గ్రాములు ప్లస్ మంచి రాళ్ళు వేయాల్సిందే. దానికి పెట్టాల్సిన 15,000 రూపాయలు మీరు కడితేనే దానికి అందం. ఎందుకంటే కనిపించేది రాళ్లే కదండి. సో అలాగే ఒక వర్కర్కి సంబంధించిన కూలీ కూడా ఇవ్వాల్సిందే. ఆ 1,200 రూపాయలు, 1,500 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఇవన్నీ కూడా నేను చెప్పే తీసుకుంటున్నాను. మార్కెట్లో ఎవరో లేరని కాదు, దానికి ఆ వస్తువు ఒక డిమాండ్ బట్టి తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను ఫ్రీగా ఇచ్చేస్తే క్వాలిటీ ఈ రేంజ్లో నేను ఉండదండి. చాలా మంది కస్టమర్లు షోరూమ్కి వచ్చి నన్ను అదే అడుగుతారు, ఏమంటే గోల్డ్ దానికే రాళ్ళ ఖరీదు వేయట్లేదు, మీరు రాళ్ళ ఖరీదు ఎందుకు వేస్తున్నారు అని 100 మంది అడుగుతారండి. ఖచ్చితంగా కట్టాల్సిందే. అలాగని మేము ఈ రాళ్ళు మాకు వద్దు అన్నా కూడా నేను చేయను సార్. ఎందుకంటే ఆ వస్తువుకి దాని అందం అదే. ఎందుకంటే మా ఫీల్డ్ అంటే నేను వర్కర్గా ఉన్నప్పుడు నేను స్టోన్ ఫిట్టర్ని, అంటే రాళ్ళు బిగించేవాడిని. సో బిగించేటప్పుడు దానివల్ల వచ్చే అందం అనేది మీకు అర్థమవుతుంది? నాకు తెలుసు సార్. నా దగ్గర ఉన్న ప్రతి వస్తువులోనూ ఖచ్చితంగా ఒరిజినల్ స్టోన్స్ వాడాల్సిందే. కాబట్టే గోల్డ్ షీట్ జ్యువెలరీకి ఇంత డెవలప్ చేయగలిగాను నేను. సో డబ్బులు ఎవరికి ఊరికే రావని ఒక వ్యక్తి చెప్తుంటారు కదా. అవునండి, తెలుసుగా మీకు? తెలుసండి, మా గురువు గారే. మీ గురువు గారైనా? అవునండి. మరి మీ గురువు గారి గురించి ఒక కాంట్రవర్సీస్ బాగా బయటకు వచ్చినాయి, 2-3 న్యూస్ వచ్చాయి, చూసారా మీరు? విన్నానండి. దాని మీద అంటే సార్ ఎదిగేటప్పుడు సహజం సార్. ఇప్పుడు ఎక్కడో ఒకటి జరిగిందని ఆయన శ్రమ 50 బ్రాంచులు పెట్టారంటే ఎంత శ్రమించినట్టు, ఎన్ని లక్షల మంది వెనక ప్రయత్నిస్తున్నట్టు. ఎక్కడో ఒక చిన్న దాని మీద జరిగిందని అంత కాంట్రవర్సీలు కామనే సార్. చిన్నదేం కాదండి, 2-3 సార్లు కంటిన్యూస్ గా వస్తూ ఉన్నాయి కదా. వాళ్ళ దగ్గర ఒక ఆర్నమెంట్ కొన్నారు, కరెక్ట్. మళ్ళీ తర్వాత వెళ్ళినప్పుడు చాలా వెయిట్ తక్కువ చూపిస్తుంది. సో వీళ్ళకి చార్జ్ చేసినప్పుడు ఒకలాగా చార్జ్ చేశారు సార్. వెయిట్ తక్కువ చూపించింది అనేది రాంగ్. మనం అయితే చూడలే. మాట్లాడుకోవడానికి బయట చాలా జరుగుతాయండి, కానీ దాని గురించి మీరు ఎక్కడైనా ఒక్క స్టేట్మెంట్ చూసారా? మీరు ఎక్కడన్నా అంటే న్యూస్ ఛానల్స్, ఓన్లీ న్యూస్ ఛానల్స్ లో మీరు చూసారు, కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీరు ఎప్పుడు చూడలేదుగా. ఎందుకంటే ఎవరు ఆయన చెప్పడు కాబట్టి. ఎందుకంటే వాస్తవాలు ఎలా ఉంటాయంటేనండి, భూతద్దంలో చిన్నదాన్ని భూతద్దంలో చూపించడం అంతే నా ఉద్దేశం ప్రకారం. ఇప్పుడు మా షాప్లో కూడా వస్తుంటారండి ఒక్కొక్కసారి, ఏమంటే ఇది బ్లాక్ అయింది, సో రెడ్ అని చాలా అగ్రెసివ్గా వస్తుంటారు. రాయి ఊడిపోయినా, ఎందుకంటే గోల్డ్ షీట్ అనగానే ఒక రకమైన భావం. సో ఆ భావంతో మా దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే ఉంటా చూసారు, మేము అందంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఖచ్చితంగా డైమండ్ అయినా ఊడుద్ది, కుందన్ వర్క్ అయినా నల్లబడుద్ది, గాజు అన్నాక విరుగుద్ది, పోగన్నాక పడిపోతుంది.
సో ఇవన్నీ మనం చెప్పాలండి. కస్టమర్ని చాలా అందంగా కూర్చోబెట్టి, సో అతను ఎంత అగ్రెసివ్గా వచ్చాడో అతనికి అందంగా చెప్తే వింటారండి. ఏ కస్టమరు కూడా వాళ్ళ స్థాయికి బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి మేము వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి క్లియర్గా వింటారు, ఖచ్చితంగా వింటారు. మాకు వీక్లీ 1 or 2 times ఖచ్చితంగా ఈ ప్రాసెస్ జరుగుద్ది. ఎందుకంటే మా దగ్గర బ్యాంగిల్స్ ఏ వస్తువు అయినా కూడా బాగుంటుంది. ఒక మెడలో గొలుసు ఒకటి మటుకు కొంత మట్టి పట్టేస్తుంది. మెడలో చైన్స్ అది మన చేతిలో ఏముండదండి. ఎందుకంటే బంగారపుదైనా సరే మట్టి పట్టుద్ది. ఆ మట్టి పడటాన్ని నల్లపడడం అనుకుంటారు చాలామంది. సో ఖచ్చితంగా మా గోల్డ్ షీట్లో చైన్ అనేది కొంత ప్రాబ్లం వస్తుంది. సో దానికి కూడా మేము ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంటాం మేము. అంటే ఇది మీరు చెప్పింది బాగుంది. నేనేమంటున్నా అంటే వేరే రకమైన ఎలిగేషన్ కూడా వచ్చింది. ఎక్కడనో వేరే వాళ్ళ దొంగతనం చేసుకెళ్ళి ఆ గోల్డ్ని మళ్ళీ లలిత జ్యువెలరీ వాళ్ళు కొంటున్నారు, మళ్ళీ దాన్ని కూడా అమ్ముతున్నారు అంటున్నారు కదా. ఆ న్యూస్ మీరు విన్నారా? విన్నానండి. దానిలో అంటే ఇట్లాంటి లలిత జ్యువెలరీ అనేది పక్కన పెట్టండి, అసలు గోల్డ్ బిజినెస్లో ఇట్లాంటి స్కామ్లు ఏమైనా జరుగుతుంటాయా? జరుగుతుంటాయండి. ఇట్లాంటి ప్రాక్టీస్ ఉంటుంది? జరుగుతుంటాయండి. కానీ ఇది సగం మంది కావాలని చేయరు సార్. ఎందుకు అంటే ఇప్పుడు ఒక కస్టమర్ గోల్డ్ తెచ్చారండి, ప్రతిదానికి బిల్ ఎక్కడ ఉంటుందండి? 1 year ఉంటుంది, 2 years ఉంటుంది, 10 years ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ నుంచి, నాన్నగారి నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన ఆస్తులకి బిల్లులు ఎక్కడ ఉంటాయండి? ఖచ్చితంగా ఉండవుగా. సో అలాంటి వాటికి మేమైనా మీరైనా ఎవరైనా తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. సో అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి సో అది 1 or 2 daysలో అయిపోతుంది. యాక్చువల్గా ఆయనకు వచ్చింది కాబట్టి దాని అంత ఇష్యూ అనేది చిన్న చితక అయితే ఎన్ని రోజులు జరుగుతూనే ఉంటాయి. ఒక మాట అడుగుతాను, మొహమాటం లేకుండా చెప్పండి. ఈ గోల్డ్ చీట్ జ్యువెలరీ బిజినెస్ ఓనర్గా మీరు ఉన్నారు కదా, పబ్లిక్కి ఇంకా కూడా అంటే గోల్డ్ కంటే గోల్డ్ చీట్ జ్యువెలరీ వచ్చిన చూపు ఉందని మీరు అనుకుంటున్నారేమన్నా మీ ఇండస్ట్రీ మీద? మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదు. నాకైతే ఇంతవరకు అలాంటి, ఎందుకంటే నాకు మార్కెట్లో ఇప్పుడు నేనున్న చూస్తున్న దాని ప్రకారం చూస్తే మా విజయవాడని కాదండి, ఇప్పుడు యాక్చువల్గా రీసెంట్గా ఒక 3 days అంటే ఈ గోల్డ్ చీట్ జ్యువెలరీ అనే కాన్సెప్ట్ మీద పబ్లిక్ వచ్చిన చూపు ఉందా అనే? చిన్న చూపు ఏముంది సార్, దీనిలో ఇంకా గ్రాండ్గా ఫీల్ అవుతారు. నన్ను మా జ్యువెలరీ షాప్స్ వాళ్ళే నా అప్రిషియేట్ చేస్తుంటారు. ఏంటి బ్రదర్ నువ్వు ఏం చేస్తున్నావు, ఏంటి అసలు ఆ సేల్స్ ఏంటి, ఆ మోడల్స్ ఏంటని నన్ను నేను ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాను 3 days బ్యాక్. ఎగ్జిబిషన్ నన్ను ప్రత్యేకంగా జ్యువెలరీ అంటే B2B ఎగ్జిబిషన్, అంటే ఓన్లీ జ్యువెలర్స్ వాళ్ళు మాత్రమే. కనీసం ఒక 20 to 30 members నన్ను పలకరించారండి. ఓన్లీ ఇన్స్టా ద్వారా పరిచయం. ఒక మా జ్యువెలరీని ఈ రోజు ఈ స్థాయికి తీసుకెళ్ళావు, అసలు నీ మోడల్స్ ఏంటి బ్రదరు, ఎవరు చేస్తున్నారు, ఏంటి అంత బాగుంటున్నాయి, ఇంకా మేమేం చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతుంటారండి. నేను అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. నాకు ఇంతకన్నా ఏం కావాలి సార్, కస్టమర్ నుంచి వచ్చే అప్రిషియేషన్ ఒక ఎత్తు అయితే, మా తెనాల్లో నాకు జరుగుతున్న ఆ ఇది వేరు కన్నా ఎక్కడెక్కడో షాప్స్ వాళ్ళు, ఎక్కడెక్కడో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అదే నా ఇన్స్టా వల్ల వచ్చి అలా అంటున్నప్పుడు నాకు ఎంతకన్నా రెప్యుటేషన్ ఏం కావాలి సార్? నేను అమ్ముతున్న దానికన్నా, నేను కస్టమర్ నుంచి విన్నదానికన్నా, నా గోల్డ్ షాపులో వాళ్ళు ఇన్ని మోడల్స్ ఎలా చేస్తున్నావు, అసలు ఎలా, హౌ కెన్ పాసిబుల్ అని వాళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తుంటే ఇంకెలా ఉంటుంది సార్? మాకు కొన్ని ఇవ్వండి, మాకు సప్లై చేయండి అని అడిగిన వాళ్ళు ఆ 20 members-లో 15 members ఉన్నారు సార్. అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు రిలేట్ చేశానంటే, మీ మీద చిన్న చూపు అనేది కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ఇది కొనుక్కోవాలనుకునే వాళ్ళు గబాన్ మేమేమన్నా చులకన అవుతామేమో ఇట్లాంటివి వాడుతున్నామంటే అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో అడిగా. సో మీరు ఇచ్చే డిజైన్స్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, అవుట్పుట్ కానివ్వండి, అదంతా కంపేర్ చేసుకుంటే ఎక్కడ కూడా గోల్డ్కి తీసేసే రకంగా ఏముండదు, ఎట్ పార్ ఉంటుందని చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా కనిపెట్టలేరు సార్ అసలు ఎక్కడ వాళ్ళకి. మీరు అన్నట్టు మీరు చెప్తే కానీ మీరు కనిపెట్టలేరు. మీరు చెప్తే కానీ ఇది షీట్ జ్యువెలరీ. నేను అదే కదా సార్ 1కి 100 సార్లు మీకు చెప్తున్నా. వీళ్ళు లేడీసు ఒక ఫంక్షన్కి వెళ్తే ₹1,00,000 పెట్టి కొన్న సిల్వర్ అనే ఆ షై అనేది ఖచ్చితంగా ఉంటుందండి, 100% ఉంటుంది. నా దానికి ఆ ప్రాబ్లం ఉండదు. బేసిక్గా అది ఏ వర్కర్ ఫిట్ చేస్తాడో అతనే, బంగారపుది ఎవరు చేస్తారో ఆ వర్కరే, ఏ మిషన్ మీద తయారవద్దో అదే మిషన్, ఏ పాలిష్ చేస్తారో అదే పాలిష్, ఏ డై దిగుతుందో అదే డై, ఏ కారిగర్ చేస్తాడో అది అలాగే స్వహస్తాలతో చేయాల్సిందే. ఎక్కడో మిషనరీలోనో నార్త్లోనో ఎక్కడోనో తయారయ్యే వస్తువు కేవలం తెనాల్లో మాత్రమే తయారవుతుందండి, ఎక్కడ కూడా తయారవుతుంది సార్. ఇప్పుడు బందర్ లడ్డు ఎలా అక్కడే ఫేమస్, ఎలా అట్లా అనమాట. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ ఇక్కడదే బాగుంటుంది, పేరు పెడితే అక్కడ బాగోదండి. సో అలాగో అంతే ఇది కూడా అంత ఫేమస్ సార్. 100% ఇప్పటి వరకు నాకున్న జెన్యూన్ రివ్యూస్ అండి. రీసెంట్గా కూడా మొన్న ఒక 2 months బ్యాక్ నేను మా ఫ్యామిలీ వెళ్తే 2021లో షోరూమ్ పెట్టిన కొత్తలో మ్యాంగో హారం ఒకటి ఇచ్చానండి ఒక కస్టమర్కి, నంద్యాల ఆవిడ. సో ఆవిడ ఎక్కడో కనిపించి ఎంత హ్యాపీగా ఫీల్ అయింది. మా ఆవిడ ముందు ఫస్ట్ టైం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే వచ్చి ఆవిడ, ఏమండి సుధాకర్ గారు మీరు అప్పుడు కొన్న హారం ఇప్పటికీ బాగుందండి, 4 years అవుతుంది, ఫంక్షన్స్ అన్నిటికీ వాడుకుంటున్నాను సార్ అని మా మిస్సెస్కి చెప్తుంటే, మా మిస్సెస్ ఫస్ట్ టైం, సహజంగా మా ఆవిడ నన్ను ఎప్పుడు అప్రిషియేట్ చేయదు. తర్వాత వెళ్ళిన తర్వాత బావా ఏ హారం బావా ఏంటి అని అడిగింది, అంటే తనకు కూడా తెలియదు. అదేలే. సో అలాంటి చిన్నవి వచ్చినప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. చాలా సార్ ఆవిడ ఒక్కటి 4 ఏళ్లలో అలాంటి చాలా ఉన్నాయి. బట్ హ్యాపీగా ఫీల్ అయ్యానండి అలా వెళ్ళినప్పుడు. ఖచ్చితంగా
ఆడవాళ్ళకి మటుకు ఆ షై అనేది తీయగలిగే ప్రొడక్ట్ మాది ఒకటే సార్. మీకు ఇందాక కూడా అన్నాను, గాజులు గొలుసు కాకుండా లేని వాళ్ళకి ఇంకొక ప్రొడక్ట్ చెప్పండి అని. ఎవరి దగ్గర ఏమీ లేదు సార్. 1 గ్రామ్ యూస్ చేసినా కానీ అవి ఆటోమేటిక్గా బయటికి వెళ్ళలేరు సార్. ఒక జాబ్ హోల్డర్ సార్, దాని బదులు వేసుకోకుండా ఉంటే బెటర్. వేసుకోకుండా బెటర్, ఖచ్చితంగా అదే జరుగుతుంది. సో అలాంటి పరిస్థితి లేకుండా నేను వచ్చానండి అది. సో ఫైనల్గా మన పోడ్కాస్ట్ ద్వారా మీరంటే ఏం మన ఆడియన్స్కి కానీ లేకపోతే గోల్డ్ షీట్ జ్యువెలరీని ఒకసారి ట్రై చేద్దాము, ఒకసారి చూద్దాం అనుకునే వాళ్ళకి మీరు అంటే ఏం చెప్పాలనుకో? చూడటం ఏం లేదండి, ఖచ్చితంగా వచ్చే తరానికి కూడా నేను ఇచ్చేది ఒకటే. ఏదైనా కానీ ఇప్పుడున్న ప్రకారం అయితే నాకు తెలిసి ఐ థింక్ గోల్డ్ అనేది 20,000 అయిపోద్దండి. ఐ థింక్ డిసెంబర్లోనే ఖచ్చితంగా. ఇదేమీ ఆగే కార్యక్రమం ఏం కాదండి. ఆల్మోస్ట్ నిన్నటికి ఈ రోజుకి 1,42,000 పెరిగిందండి. మోదీ గారు ఉన్నప్పుడు 15,600 ఉంది, ఈరోజు 16,952 రూపీస్ పెరిగిపోయింది ఈ 48 అవర్స్లోనే. సో ఇది ఇంకా ఇంక్రీజ్ అయ్యేది. సో అందువల్ల ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు బంగారం కొనుక్కొని ఇన్వెస్ట్ చేసుకోండి. బంగారాన్ని మాత్రమే 24 క్యారెట్ల బిస్కెట్ని మాత్రమే కొనుక్కోండి. ఏదైనా సరదా ఉంటే మా జ్యువెలరీకి రండి. ఓవరాల్గా ఫారెక్స్ని కంట్రోల్ చేయడానికి మోడీ గారు గోల్డ్ కొనొద్దని చెప్పినా మీరు ఇంకొక ఆల్టర్నేటివ్ చూపిస్తా వాళ్ళ కోరికలు తీర్చినా చేస్తారు. నేనున్నానండి అంటున్నా. మీ దగ్గర సపోజ్ బంగారం కొనుక్కోవాలండి, ఒక 100 గ్రాములు పెట్టి కొనుక్కోవాలి. ఆయన చెప్పినట్లుగానే బంగారం కొనొద్దండి. ఆ డబ్బులు మీరు ఇంకొక దానిలో ఇన్వెస్ట్ చేయండి. మీకున్న సరదాని కోరిక నా దగ్గరికి రండి. మా బంగారం ద్వారా మా బంగారంతో తీర్చేసుకోండి. ఓకే. మా ఉండగా మీకు చెందలేదు. కలలు కనడం మీ వంతు, కట్టు బంగారంతో సాకారం చేయటం మా వంతు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.